చుట్టూ అందమైన కొండల నడుమ ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ధ్రువ అనే పేరు గల బాలుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ నవ్వుతూ పక్కవారిని నవ్విస్తూ ఉండేవాడు. ఎలాంటి సందర్భంలో అయినా అతని ముఖం మీద ప్రశాంతత కనిపిస్తూ ఉండేది. అతడు భగవంతుడిపై గాఢమైన విశ్వాసం కలిగి ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. అమ్మమ్మ దగ్గర జీవిస్తూ ఉన్నాడు. ఆమె భక్తిభావంతో నిండిన మహిళ. అతనికి భగవద్గీతలోని శ్లోకాలను నేర్పుతూ భగవంతుని నామస్మరణ చేయాలని, ఎప్పుడూ అచంచల భక్తి భావాలను కలిగి ఉండాలని ఉపదేశిస్తూ ఉండేది. ఒకనాటి వేసవి కాలంలో ఊరంతా తీవ్రమైన కరువు బారిన పడింది. నదులన్నీ ఎండిపోయాయి. పంటలు మాడిపోయాయి. పశువులు బలహీనంగా మారిపోయాయి. ఈ కరువు ఇలానే కొనసాగితే తాము జీవించలేమని ఆ ఊరిలోని ప్రజలందరూ భయపడిపోయారు. ఊరంతా ఆందోళనలో మునిగిపోయింది. ప్రజలందరూ తమ తమ రీతిలో కరువు నివారణకై ప్రయత్నాలు చేశారు. కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. కానీ ధ్రువ మాత్రం కరువు గురించి అస్సలు భయపడకుండా దేవుడి మీద ఉన్న గాఢమైన విశ్వాసంతో ప్రతిరోజు ఉదయం తన ఇంటి ముందు ఉన్న విగ్రహం ఎదుట కూర్చొని చేతులు చాచి ప్రార్థించేవాడు. ఓ శ్రీహరి, నీవే జగదీశ్వరుడవు, నీవే సర్వేశ్వరుడవు. మా నేలకి వర్షాన్ని ప్రసాదించు తండ్రి. మీపై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఓం నమో నారాయణాయ. ఈ విధంగా ప్రతిరోజు ధ్రువ ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. వర్షం కోసం ధ్రువ చేస్తున్న ప్రయత్నాన్ని ఊరిలోని ప్రజలంతా చూడసాగారు. కొందరు అతన్ని చూసి నవ్వుకునేవారు. మరికొందరు, నీ చిన్న ప్రార్థనలు వర్షాన్ని తీసుకురాగలవా? మేము చేసిన గొప్ప గొప్ప యజ్ఞాలన్నీ విఫలమైపోయాయి. నీ వలన కాదులేరా, ఈ ప్రయత్నం మానుకో అని అనేవారు. కానీ ధ్రువ వారందరికీ చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పేవాడు. భగవంతుడు నమ్మదగినవాడు. మనం ఆయనపై భక్తితో నమ్మకం ఉంచితే గనక ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. భగవంతుణ్ణి మనసారా నమ్మండి అని చెప్పేవాడు. అంత చిన్న వయసులో అతనికి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు నవ్వుకున్నారు. అతని అమ్మమ్మ కూడా కొద్దిగా కంగారు పడిపోయింది. ఒకరోజు రాత్రి ఆమె ధ్రువతో ఇలా అంటుంది, నాకు కూడా భగవంతుడిపై నమ్మకం ఉంది. కానీ వర్షం రాకపోతే, ఆయన నీ ప్రార్థనలు వినకపోతే మొదలగు సందేహాలు అతని మనస్సులో లేవనెత్తినది. అప్పుడు ధ్రువ ఆమె చేతిని పట్టుకొని, అమ్మమ్మ, మన పని భగవంతుణ్ణి నమ్మడం మాత్రమే. ఆయన పని మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం. ఖచ్చితంగా ఆయన నా ప్రార్థనలను వింటాడు అని అమ్మమ్మతో చెప్పాడు. ఒకరోజు ధ్రువ అందరినీ ఆశ్చర్యపరిచే పని చేస్తాడు. అదేమిటంటే, అతని దగ్గర మిగిలి ఉన్న చివరి కుండలోని నీటిని తీసుకొని ఊరి మధ్యకు వెళ్తాడు. అక్కడ ఒక చిన్న గుంత తవ్వి ఆ నీటిని ఆ గుంతలో పోస్తాడు. తరువాత చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ, ఓ శ్రీకృష్ణ, భగవద్గీతలో నీవు భక్తి యొక్క శక్తిని బోధించావు. ఆ శక్తిని నాలో నేను ఆకలింపు చేసుకుని నీ మీద గాఢమైన విశ్వాసాన్ని పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఈ చిన్న విశ్వాసపు విత్తనాన్ని నేలలో నాటుతున్నాను. మా ఊరికి వర్షాన్ని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించసాగాడు. అతని చుట్టూ ఊరిలోని ప్రజలందరూ గుమిగూడారు. చిన్న పిల్లలు అతని ప్రార్థనను అనుసరించారు. పెద్దవారు మౌనంగా నిలబడి
ఈ చిన్న పిల్లవాని భక్తి నిజంగా ఫలిస్తుందా అని ఆశ్చర్యంతో చూడసాగారు. అద్భుతం! అతను విరామం లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆకాశంలో మేఘాలు గాఢంగా మారాయి. ఊరి ప్రజలు ఆశ్చర్యంతో ఆకాశాన్ని చూశారు. చల్లని గాలి వీచింది. వర్షపు పరిమళం అందరినీ ఆనందింపచేసింది. ధ్రువ తన అమ్మమ్మతో ప్రార్థన ముగించిన వెంటనే మొదటి వర్షపు చుక్క నేలపై పడింది. మరొకటి, ఇంకొకటి, ఇలా తర్వాత మబ్బులు తెరుచుకొని వర్షం గట్టిగా కురవసాగింది. ఊరిలోని ప్రజలంతా బయటకు వచ్చి నవ్వుతూ ఆనందంతో చేతులు పైకెత్తి కృతజ్ఞతలు తెలియజేశారు. పొడి భూమి కాస్త తడి తడిగా మారిపోయింది. ఎండిపోయిన పంటలు మళ్ళీ చిగురించారు. ధ్రువ ఆనందంతో వెలుగుతున్న ముఖంతో అమ్మమ్మ ముందు నిలబడ్డాడు. అమ్మమ్మను చూసి, చూడండి అమ్మమ్మ, భగవంతుడు మన ప్రార్థనలను వింటాడు. మనం నమ్మితే సరిపోతుందిలే అన్నాడు. ఇప్పటి వరకు ధ్రువను అవమానించిన వారు ఇప్పుడు అతని చుట్టూ గుమిగూడారు. అతన్ని మొదట ఎగతాళి చేసిన వ్యక్తి అతని భుజాన్ని తట్టి, చిన్న విశ్వాసం కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందగలదని నేను నేడు నేర్చుకున్నాను. ధ్రువ, మా అందరికీ నీవు గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు అని తెలియజేశాడు. ఆ రోజు నుండి ఊరి ప్రజలు భగవంతుడిపై విశ్వాసాన్ని ఏనాడు కోల్పోలేదు. కరువు ముగిసింది, పంటలు పండాయి. ధ్రువ కథ తరతరాలుగా చెబుతూ భక్తి మహిమను నిరూపించేవారు. చిన్న ధ్రువుని కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, ఎలాంటి కష్టాల్లోనైనా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా అతని మీద ఉన్న విశ్వాసంతో నమ్మితే గనక మన ప్రార్థనలు కొన్నిసార్లు తక్షణ ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ భగవంతుడు సరైన సమయంలో మనకు తప్పకుండా సమాధానం ఇస్తాడు. మనకు ఏం కావాలో అతనికి తెలుసు. కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా ధ్రువుని కథను గుర్తు తెచ్చుకోండి. భక్తితో ప్రార్థించండి, విశ్వాసంతో ఉండండి. భగవంతుడు మీకోసం అద్భుతాలు చేయగలడని నమ్మండి.